ఉత్తరప్రదేశ్లో ఫతేగంజ్ అనే ఒక ఊరు ఉండేది. అక్కడ సూరజ్ అనే అతను తన కుటుంబంతో కలిసి నివసిస్తూ ఉండేవాడు. అతనికి 2 కూతుర్లు ఉండేవారు, జ్యోతి, మాలు. నాన్నా, మాలు మొహం కడుక్కోకుండానే అన్నం తినేసింది. నాన్న, జ్యోతి నా టూత్ బ్రష్ తన పాచి నోట్లో పెట్టుకుని పాడు చేసింది. అందుకే నేను మొహం కడుక్కోలేదు. నాకు కొత్త బ్రష్ తెచ్చివ్వండి. చూడమ్మా మాలు, నువ్వు నీ బ్రష్ ని చక్కగా కడుక్కొని శుభ్రం చేసుకో. జ్యోతి నీ అక్కే కదా. ఒకవేళ తను నీ బ్రష్ ని వాడుకుంటే అందులో తప్పే ఉంది. ఈసారి మన పుచ్చపళ్ల పంట చాలా తక్కువగా వచ్చింది. అందుకే మనం చాలా జాగ్రత్తగా ఆలోచించి డబ్బు ఖర్చు పెట్టుకోవాలి. రేపు నేను పుచ్చపళ్ళు అమ్మడానికి మార్కెట్కి వెళ్తాను. చూద్దాం ఈసారి ఎన్ని డబ్బులు వస్తాయో. మార్కెట్ ఆ ఊరికి చాలా దూరంలో ఉండేది. మార్కెట్లోని గుత్తేదారైన మోతీలాల్ తెలివైనవాడు, పెద్ద పిసినారి. అతను రైతులందర్నీ మోసం చేసేవాడు. ఈ సంవత్సరం నేను నా కూతురికి పెళ్లి చేయాలి. కనీసం 10-12 లక్షలు తక్కువ ఖర్చు కాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సీజన్లో నేను చాలా డబ్బు సంపాదించాలి. హరియా, నువ్వు బాగా ఆలోచించి నాకు చెప్పు, ఎలా నేను రైతుల దగ్గర నుండి చాలా తక్కువ ధరకి వాళ్ల పంటని సొంతం చేసుకోగలను. నేనేమనుకున్నానంటే కొంతమంది బీద రైతులకు డబ్బు ఇవ్వద్దు అని. ఆ బీద రైతులు మనల్ని ఏమీ చెయ్యలేరు కదా. నువ్వేమంటావ్? అయ్యా, ఒకవేళ మీరు రైతులకి డబ్బులు ఆపేస్తే వచ్చే ఏడాది పంటని అమ్ముకునేందుకు వాళ్ళు మన దగ్గరికి రారయ్యా. అప్పుడు వేరే ఏదైనా మార్కెట్కి వెళ్ళిపోతారు. అందుకు నా దగ్గర ఒక మంచి ఉపాయం ఉంది. దానివల్ల పాము చచ్చిపోతుంది, కానీ మన కర్ర మాత్రం విరగదు బాబు. తరువాతి రోజు సూరజ్ తన పంటను తీసుకుని మోతీలాల్ దగ్గరికి వస్తాడు. సూరజ్, మీ పొలంలో పుచ్చపళ్ళు చాలా తీయగా ఉంటాయి. నువ్వు తెచ్చిన నీ పుచ్చపళ్ళకి 45,000 వస్తాయి, కానీ నీకు నేను 50,000 ఇస్తాను. సూరజ్ ఆ డబ్బులు తీసుకుని తన బ్యాగ్లో పెట్టుకుని సంతోషంగా ఇంటికి వెళ్తాడు. జ్యోతి, మాలు కోసం ఒక మంచి డ్రెస్ కొనుక్కొని ఇంటికి తీసుకువెళ్తాను. ఇంకా 2 టూత్ బ్రష్లు కూడా కొంటాను. సూరజ్ తన ఆలోచనల్లో మునిగిపోయి ఉంటాడు. హఠాత్తుగా ఒక మోటార్ సైకిల్ మీద 2 వ్యక్తులొచ్చి సూరజ్ చేతిలోని బ్యాగ్ ని లాక్కుని పారిపోతారు. దొంగ దొంగ, ఎవరైనా పట్టుకోండి, నా బ్యాగ్ ఎత్తుకెళ్తున్నారు. ఆ 2 దొంగల్ని మోతీలాల్ పంపించి ఉంటాడు. ఈ విధంగా మోతీలాల్ తెలివిగా సూరజ్ తెచ్చిన పళ్లని ఉచితంగా సొంతం చేసుకుంటాడు. సూరజ్ ఏడుస్తూ మోతీలాల్ దగ్గరికి వచ్చి ఏడుస్తూ అతనికి జరిగిందంతా చెప్తాడు. నీ డబ్బులు పోతే దానికి నేనేం చెయ్యాలి? నేనైతే నీకు మొత్తం డబ్బులు ఇచ్చేశాను కదా. సేటుగారు, నా పిల్లలు ఆకలితో చచ్చిపోతారు. నాకేదైనా కొద్దిగా సహాయం చేయండి. 2 పుచ్చపళ్ళు తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఈ రోజు మీ ఇంట్లో వాళ్ళు తినడానికి ఆ 2 పుచ్చపళ్ళు సరిపోతాయనుకుంటా. పాపం అమాయకుడైన సూరజ్ 2 పుచ్చకాయలు తీసుకుని ఏడుస్తూ ఇంటికి వెళ్తాడు. దారిలో అతనికి ఒక సాధువు కలుస్తాడు. బాబు, నాకు చాలా దాహంగా ఉంది. అందుకని దయచేసి అందులో ఒక పండు ఇవ్వగలవా? సూరజ్ ఒక పండుని ఆ సాధువుకి ఇస్తాడు. సూరజ్ కళ్లల్లోని కన్నీటిని చూసి సాధువు అతనికి జరిగిన అన్యాయాన్ని గ్రహిస్తాడు. సాధువు సూరజ్ని ఆశీర్వదిస్తాడు. ఈ రోజు నుండి సంవత్సరం లోపల నీకున్న కష్టాలు, బాధలన్నీ దూరమైపోతాయి. సూరజ్కి అతని కూతుళ్లకి ఆ సంవత్సరం చాలా కష్టంగా గడుస్తుంది. డబ్బులు లేకపోవడం వల్ల పచ్చడి రొట్టెలు మాత్రమే తిని ఆ సంవత్సరం అంతా గడుపుతారు. నాన్నా, ఈ పచ్చడి రొట్టెలు తినడం నా వల్ల కావడం లేదు. చూడమ్మా, వచ్చే సంవత్సరం పంట వచ్చే వరకు మనం ఇలాగే గడపాలి. ఏదో విధంగా కష్టపడుతూ అలా సంవత్సరం గడిపేస్తారు. సూరజ్ పొలంలో కొత్త పంట వస్తుంది. జ్యోతి ఒకరోజు ఒక పండును కోసి చూసి గట్టిగా అరుస్తుంది. నాన్నా, మాలు, తొందరగా రండి. ఏమైంది? ఎందుకు దెయ్యంలాగా అరుస్తున్నావు? ఈ పుచ్చపండులో బంగారం బాలుంది. సూరజ్ అతని కూతుళ్లు కలిసి పొలంలోని మిగతా పళ్లన్నీ కోసి చూస్తారు. వాటన్నింటిలో కూడా బంగారు బంతులు ఉంటాయి. ఇదంతా ఆ సాధువు మహాత్ముడిచ్చిన ఆశీర్వాదం వల్లే జరిగింది. ఆ పళ్లల్లో వచ్చిన బంగారాన్ని అమ్ముకుని సూరజ్ గొప్ప ధనవంతుడైపోతాడు. హరియా ఈ విషయమంతా మోతీలాల్కి చెప్తాడు. అయ్యా, ఇప్పుడు సూరజ్ మీకన్నా ధనవంతుడైపోయాడయ్యా. అతని పొలంలో పండిన పుచ్చపళ్లలో బంగారం వెళ్తోంది. ఊరి వాళ్ళందరూ ఏమంటున్నారంటే ఎవరో సాధువు ఆశీర్వాదం వల్లే ఇదంతా జరిగిందని. నువ్వేం బాధపడకు. వచ్చే ఏడాది అతని పంట రాగానే అతను వాటిని కోసేలోపే మనం వెళ్లి ఆ పళ్లలోని బంగారాన్ని తీసేసుకుందాం. తరువాతి సంవత్సరం సూరజ్ పొలంలో పుచ్చపళ్ల పంట రాగానే
ఒకరోజు రాత్రి మోతీలాల్ తన నౌకర్ని తీసుకువెళ్లి అవి పండగ ముందే వాటిని కోస్తుంటాడు. మోతీలాల్ తన నౌకర్తో కలిసి ఆ కాయల్లోని బంగారాన్ని సంచిలో నింపి వీపు మీద వేసుకుంటాడు. మనం ఇప్పుడే ఇంటికి వెళ్ళొద్దు, ఎందుకంటే సూరజ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. అప్పుడు వాళ్ళొచ్చి మన ఇంట్లోని బంగారాన్ని పట్టుకుంటారు. నది బయట మా పిన్ని వాళ్ళ ఇల్లుంది, మనం అక్కడికే వెళ్దాం. కానీ సేటు గారు, మనం ఇంత బరువు మోస్తూ నదిని ఎలా దాటగలం? హరియా, ఆ నదిలో నీళ్లు చాలా తక్కువగా ఉన్నాయి, ఎందుకంత భయపడుతున్నావు? మోతీలాల్, హరియా ఇద్దరూ తమ వీపు మీద చాలా బరువు వేసుకుని నదిని దాటుతూ ఉంటారు. దురదృష్టవశాత్తు అదే సమయానికి నది గేట్లు తెరుస్తారు. నదిలోని నీటి ప్రవాహం చాలా పెరిగిపోతుంది. వీపు మీద చాలా ఎక్కువ బరువు ఉన్న కారణంగా మోతీలాల్, అతను నౌకరు హరియా ఆ నదిలో మునిగి చనిపోతారు. ఎవరూ సరిగ్గానే చెప్పారు, న్యాయం చేతులు చాలా పొడవుగా ఉంటాయని. మలక్పూర్ అనే ఒక అందమైన ఊరు ఉండేది. ఆ ఊర్లో సాహిల్ అనే అతను ఒక భార్యతో కలిసి నివసిస్తూ ఉండేవాడు. ఒకరోజు సాహిల్ డ్యూటీ నుండి తిరిగి వస్తూ ఉండగా అతని దృష్టి బిర్జు అప్పడాల దుకాణం మీద పడుతుంది. బిర్జు వాళ్ల అప్పడాలంటే ఊళ్ళో అందరికీ చాలా ఇష్టం. గిరిజ రోజు పప్పు ఆకులు తింటూ విసిగిపోయి ఉంటుంది. తన కోసం అప్పడాలు తీసుకెళ్తే సంతోషపడుతుంది. సాహిల్ దుకాణం దగ్గరికి వెళ్లి అప్పడాలు ఇమ్మని అడుగుతాడు. నీ దగ్గర 100 రూపాయలున్నాయా? 100 రూపాయలు లేవు బిర్జు భయ్యా, 20 రూపాయలే ఉన్నాయి. 20 రూపాయలకి ఒక్క అప్పడం కూడా రాదు. బిర్జు భయ్యా, అప్పడాలకంత రేట్ ఎక్కడుంది? అయినా 20 రూపాయలకు ఒక అప్పడం కూడా రాదా? నా దగ్గర స్పెషల్ అప్పడాలే ఉంటాయి. నీకు మామూలు అప్పడాలు కావాలంటే ఏదైనా చిన్న దుకాణానికి వెళ్ళి కొనుక్కో. ఇక బయలుదేరు, నా టైం పాడు చేయకు. ఆ ఊర్లో ఇంకెవ్వరూ అప్పడాలు అమ్మేవాళ్లు కాదు. ఆ రోజు సాహిల్ చాలా బాధపడుతూ ఇంటికి వెళ్తాడు. భర్త ఎందుకో బాధపడుతున్నాడని గిరిజ గ్రహిస్తుంది. ఏమైందండి? మళ్ళీ మీ యజమానితో గొడవ పడ్డారా ఏంటి? అబ్బే, అదేం లేదు. సాహిల్ తన భార్యకి అప్పడాల గురించి జరిగిందంతా చెప్తాడు. నన్ను సంతోషం పెట్టడం కోసం మీరిలా ప్రయత్నం చేస్తున్నారా ఏంటండి? తేలేకపోతే బాధపడతాననుకుంటున్నారా? ఏం జరిగినా మన మంచికే అంటారు కదండి. దీంట్లో మనకు మంచి ఏం జరిగింది? మీరే అన్నారు కదా, మన ఊళ్ళో అప్పడాలు అమ్మే దుకాణం ఒకటుందని. నేను బిడ్జు కన్నా తక్కువ ధరలో మంచి అప్పడాలు తయారు చేస్తాను. మనం ఒక అప్పడం దుకాణం ఓపెన్ చేద్దాం. మీరు ముందు ఉద్యోగం మానేయండి. ఎలాగో మీ సార్ కూడా జీతం తక్కువగా ఇస్తున్నారు కదా. కానీ మనం దుకాణం ఓపెన్ చేయాలంటే ముందు మనకు డబ్బు అవసరం అవుతుంది కదా. నా గాజులు అమ్మేద్దామండి. సాహిల్ ఉద్యోగం మానేసి తన భార్యతో కలిసి అప్పడాల దుకాణం ఓపెన్ చేస్తాడు. అతను తన దుకాణంలో మంచి అప్పడాలు తక్కువ ధరకే అమ్ముతూ ఉంటాడు. ఊర్లోని బీదవాళ్లందరూ కూడా సాహిల్ దుకాణంలో అప్పడాలు తిని సంతోషించేవారు. మెల్లమెల్లగా బిర్జు దుకాణానికి వచ్చేవారి సంఖ్య తగ్గిపోతూ ఉంటుంది. సాహిల్ దుకాణం దగ్గర జనం పెరుగుతూ ఉంటారు. సాహిల్ ఊర్లోకి వచ్చే సాధువులకు, పెద్దవాళ్లకు ఉచితంగా అప్పడాలు ఇస్తూ ఉండేవాడు. ఆ రోజు అప్పడం ఇవ్వలేదన్న కోపంతో దుకాణం ఓపెన్ చేసి నా వ్యాపారాన్ని దెబ్బతీస్తాడా? వాడి సంగతి చెప్తానుండు. ఇప్పుడు నేను వాణ్ణి దెబ్బతీస్తాను. ధనవంతుడైన బిర్జు కొంతమంది దొంగల్ని పిలిచి వాళ్లకి డబ్బులిచ్చి ఇలా చెప్తాడు. సాహిల్ ఇంట్లో దొంగతనం చేయడమే కాదు, దాంతోపాటు వాడి ఇంట్లోని అప్పడాలన్నీ పాడు చేయండి. దొంగలు సాహిల్ ఇంట్లోకి దూరతారు. ముందు సాహిల్ అతని భార్యని స్పృహ తప్పేలా చేస్తారు. ఆ తర్వాత కాళ్లతో తొక్కి తొక్కి మొత్తం అప్పడాలను పాడు చేస్తారు. మొత్తం డబ్బు ఎత్తుకుని పారిపోతారు. తర్వాతి రోజు సాహిల్, గిరిజలు లేచి చూసేసరికి అప్పడాలన్నీ విరిగిపోయుంటాయి. డబ్బు కూడా కనిపించదు. సాహిల్, గిరిజ ఇద్దరూ ఇంటి ముందు కూర్చుని ఏడుస్తూ ఉంటారు. వాళ్ల దగ్గర ఎప్పుడూ అప్పడాలు ఉండవు. మళ్లీ వ్యాపారం మొదలు పెట్టడానికి డబ్బు కూడా ఉండదు. ఒక సాధువు వాళ్ల దగ్గరికి వస్తాడు. బహుశా నువ్వు మర్చిపోయి ఉంటావు. ఒకరోజు నేను చాలా ఆకలితో ఉండగా నువ్వు నాకు ఉచితంగా అప్పడాలిచ్చావు. ఆ రోజు నా దగ్గర నీకివ్వడానికి ఏమీ లేదు. కాని ఈరోజు నీకు నేను ఈ చెట్టు ఇస్తున్నాను. దీన్ని మీ ఇంటి ముందు నాటండి. సాహిల్ ఆ సాధువు ఇచ్చిన చెట్టును భూమిలో నాటగానే ఒకే క్షణంలో పెద్దదైపోతుంది. ఆ చెట్టుకి ఆకులు ఉండే చోట అప్పడాలు ఉంటాయి. గిరిజ ఒక అప్పడం కోసి తిని చూస్తుంది. ఇంత మంచి అప్పడాలు నేను కూడా ఎప్పుడు తయారు చేయలేదే. ఆ చెట్టుకి అప్పడాలు కూడా తగ్గేవి కాదు. కొమ్మ నుండి ఒక అప్పడం కొయ్యగానే దాని స్థానంలో మరో అప్పడం వచ్చేది. ఈ చెట్టుకి ఏవో మహిమలున్నట్లున్నాయి.
సాహిల్ ఆ సాధువు కోసం వెతుకుతాడు, కాని అప్పటికే ఆయన మాయమైపోతాడు. సాహిల్ తన ఇంటి ముందే అప్పడాల దుకాణం ఓపెన్ చేస్తాడు. ఇప్పుడు అతని అప్పడాల వ్యాపారం అంతకు ముందు కన్నా రెండింతలు బాగా జరుగుతుంది. బిర్జుకి అప్పడాల చెట్టు గురించి తెలిసిపోతుంది. ఈసారి దొంగలకు డబ్బు ఇచ్చే అవసరం కూడా లేదు. నేనే స్వయంగా వెళ్లి ఆ చెట్టు నరికేస్తాను. బిర్జు రాత్రి 2 గంటలకు దొంగలాగా సాహిల్ ఇంటికి వెళ్లి ఆ చెట్టుని కొడుతూ ఉంటాడు. దాదాపు సగం కన్నా ఎక్కువ కొట్టాక ఆ చెట్టు తన మీదకే వంగుతూ ఉండడం బిర్జు చూస్తాడు. బిర్జు ఇంకోవైపుకు వెళ్లినా ఆ చెట్టు అటువైపు వంగుతూ ఉంటుంది. ఇదేం చెట్టు? నేను ఎటువైపుకి వెళ్తే ఇది అటువైపే వంగుతోంది. 3 వరకు లెక్కబెట్టి దీన్ని వదిలి ఇక్కడ్నుంచి పారిపోతాను. 1, 2, 3. బిర్జు చాలా వేగంగా పరిగెడతాడు, కాని ఆ చెట్టు అతని మీదే పడిపోతుంది. చచ్చిపోయాన్రా బాబూ! ఎవరైనా వచ్చి కాపాడండి! చెట్టు కింద నలిగిపోతున్నాను! ఎవరైనా కాపాడండి! బిర్జు అరుపులు విని సాహిల్, గిరిజ, ఊరివాళ్లు అందరూ అక్కడికి చేరుకుంటారు. అందరికీ అర్థమవుతుంది ఆ చెట్టుని బిర్జు నరికాడు అని. అందుకే ఆ చెట్టు అతని మీదే పడింది అని. నన్ను క్షమించు సాహిల్. నేను ఈ చెట్టు నరికాను. మీ ఇంట్లో దొంగతనం కూడా చేయించాను. నన్ను క్షమించు. అందరూ వినండి, మళ్ళీ నేనెప్పుడు ఇలా చెయ్యను. అయ్యో, నన్ను ఈ చెట్టు నుండి కాపాడండి. నిన్ను ఒక షరతు మీద ఈ చెట్టు కింద నుంచి బయటికి తీస్తాం. నువ్వు ఈ ఊరు విడిచి వెళ్ళిపోవాలి. ఊరివాళ్లు అలా బిర్జుని బయటికి లాగిన వెంటనే ఆ చెట్టు మళ్లీ మామూలుగా నిలబడిపోతుంది. బిర్జు ఊరు వదిలి వెళ్లిపోతాడు. సాహిల్, అతని భార్య సంతోషంగా గడుపుతారు.